Passage 7. In our approach to life. లైఫ్ అంటే జీవితానికి మన అప్రోచ్, మన అభిప్రాయం, దాని పట్ల మన దృక్పథం, వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఇన్ అవర్ అప్రోచ్ టు లైఫ్, be it pragmatic or other, a basic fact that confronts us squarely and unmistakably is the desire for peace, security and happiness. మెయిన్ లైఫ్కి, జీవితానికి మెయిన్ కావాల్సింది ఇట్ ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్గా, నిజం చెప్పాలంటే, ఆర్ అదర్ ఇంకో విధంగానే బేసిక్ ఫ్యాక్ట్. బేసిక్ అంటే ప్రాథమికమైన విషయం ఏంటంటే కాన్ఫరెన్స్ అస్ స్క్వేర్లీ, మనం దీన్ని తప్పించుకోవడానికి వీల్లేదు. కాన్ఫరెన్స్ అస్ స్క్వేర్లీ అండ్ అన్మిస్టేకబుల్లీ, ఖచ్చితంగా అని అర్థం. ఈజ్ ద డిజైర్ ఫర్ పీస్, పీస్ ప్రశాంతంగా, శాంతంగా. సెక్యూరిటీ, సెక్యూరిటీ మీన్స్ మనం భద్రత అనుకోవచ్చు, భద్రత అండ్ హ్యాపీనెస్, సంతోషం. ఓకే, పీస్, సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మేక్ అప్ టీమింగ్ డెనైజర్స్ ఆఫ్ దిస్ ఎర్త్ ఆఫ్ అవర్స్. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అంటే ప్రాణాలు, జీవులు డిఫరెంట్ అంటే మనుషులు, జంతువులు, చెట్లు, ఇలాగా. ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, డిఫరెంట్ ప్లేసెస్లో. మేకప్ టీమింగ్ డినైజర్స్ అంటే ఇదంతా జీవకోటి. టీమింగ్ డినైజర్స్ అంటే జీవుల సమూహం. ఆఫ్ దిస్ ఎర్త్ ఆఫ్ అవర్స్ అండ్ నో మ్యాటర్ వెదర్ దే బిలాంగ్స్ టు ద హయ్యర్ గ్రూప్స్. ఇందులో గ్రూప్స్ చేశారు మళ్ళీ. ఈ జీవుల్లో హయ్యర్ గ్రూప్స్ అంటే సచ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, మనం హయ్యర్ గ్రూప్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు, వీళ్ళు హయ్యర్ గ్రూప్స్. ఆర్ టు ద గ్రూప్స్ సచ్ యాజ్ యానిమల్స్, ఇంకో గ్రూప్ ఏంటంటే యానిమల్స్. ఆల్ బీయింగ్ ప్రైమర్లీ సీక్ పీస్, అందరూ ఆల్ బీయింగ్స్ అంటే అన్ని జీవులు ప్రైమర్లీ ప్రాథమికంగా సీక్ పీస్, అన్ని శాంతం అంటే గొడవ లేకుండా శాంతిని కోరుకుంటాయి, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాయి. కంఫర్ట్ సుఖాన్ని కోరుకుంటాయి. అండ్ సెక్యూరిటీ భద్రతని కోరుకుంటాయి. అంటే అన్నీ కోరుకునేది ఒక్కటే అని చెప్తున్నారు. లైఫ్ ఈజ్ యాజ్ డియర్ మ్యూట్ క్రీచర్స్ యాజ్ ఇట్ ఈస్ టు ఏ మ్యాన్. లైఫ్ ఈజ్ యాజ్ డియర్ అంటే లైఫ్, జీవితం ఎలాంటిదంటే మ్యూట్ క్రీచర్స్ మూగ జీవులు. మ్యూట్ క్రీచర్స్ అంటే మూగ జీవులు. యాజ్ ఇట్ ఈస్ టు మ్యాన్, మ్యాన్కి మనిషికి జీవితం ఎంత ప్రీతిపాత్రమైందో మూగజీవులకు కూడా జీవితం అంతే అని. మనిషికి ఎంత ప్రీతిమైందో మూగజీవులకు కూడా లైఫ్ అంటే అంతే ఇష్టం అని. ఈవెన్ ద లోయెస్ట్ ఇన్సెక్ట్ స్ట్రైవ్స్ ఫర్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ డేంజర్స్ దట్ థ్రెటన్స్ ఇట్స్ లైఫ్. చాలా చిన్న ఇన్సెక్ట్, లోయెస్ట్ అంటే చిన్న ఇన్సెక్ట్ అయినా సరే స్ట్రైవ్స్ ఫర్ ప్రొటెక్షన్, దాన్ని కాపాడుకోవాలని, ప్రమాదాల నుంచి కాపాడుకోవాలని అది ప్రయత్నం చేస్తుంది. అగైనెస్ట్ డేంజర్స్ దట్ థ్రెటన్స్ ఇట్స్ లైఫ్, తన జీవితంలో ఎదురయ్యే ప్రమాదాల నుంచి తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. జస్ట్ యాజ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ వాంట్స్ టు లివ్ అండ్ నాట్ టు డై, సో డూ ఆల్ అదర్ క్రీచర్స్. మనం ఎలాగైతే బతకాలని కోరుకుంటున్నామో చనిపోకుండా, అలాగే మిగతా క్రీచర్స్ కూడా తన ప్రాణాలు కాపాడుకోవాలని తన ప్రయత్నం చేస్తాయి. ఇది ప్యాసేజ్ వచ్చి ఫస్ట్ వన్. ద ఆథర్స్ మెయిన్ పాయింట్ ఈజ్ దట్. ఈ మొత్తం మనం ఒక్కసారి చదివాక ఇందులో ట్రిగ్గర్ వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఆథర్ అంటే ఈ రచయిత, ఇది రాసిన వాళ్ళు అని. ఆథర్స్ మెయిన్ పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఏంటి ఆథర్స్ది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ముఖ్యమైన పాయింట్ ఇందులో డైరెక్ట్ బిట్ కాదు, ఇది మనం ఓన్గా ఆలోచించి పెట్టాలి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఫౌండ్ ఆన్ ఎర్త్. డిఫరెంట్ ఫార్మ్స్ గురించి చెప్తున్నారా లైఫ్లో. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ పాసిబుల్ ఇన్ నేచర్. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? పీస్, కంఫర్ట్, సెక్యూరిటీ అని వస్తున్నారు కదా పద్దాక. సేమ్ వర్డ్స్ మనకు వచ్చేంత వరకు చూడాలి. పీస్ అండ్ సెక్యూరిటీ ఆర్ ద చీఫ్ గోల్స్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. సో ఆథర్స్ మెయిన్ పాయింట్ ఏంటి ఈ ప్యాసేజ్లో?
పీస్ అండ్ సెక్యూరిటీ. ఎక్కడ చూసినా మనకి పీస్ అండ్ సెక్యూరిటీ అని ఇస్తున్నారు. ప్యాసేజ్ చూసి దాన్ని బట్టి ఆన్సర్స్ చేయాలి. ప్యాసేజ్ అర్థం కాకపోయినా ట్రిగ్గర్ వర్డ్ యూజ్ చేసి మన ప్యాసేజ్లో పీస్ అండ్ సెక్యూరిటీ ఇక్కడ కూడా ఇచ్చారు. పీస్, సెక్యూరిటీ ఇదే మెయిన్ కాన్సెప్ట్. పీస్ అండ్ సెక్యూరిటీ ఆర్ ద చీఫ్ గోల్స్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇది ఆథర్స్ మెయిన్ పాయింట్. ఈవెన్ ద వీకెస్ట్ క్రీచర్ స్ట్రగుల్స్ టు ప్రిజర్వ్ ఇట్స్ లైఫ్. చాలా చిన్న క్రీచర్ కూడా స్ట్రగుల్ అవుద్ది. ఇది కాదు మెయిన్ పాయింట్. ఇది మనకి పీస్ అండ్ సెక్యూరిటీ ఆర్ ద చీఫ్ గోల్స్ మెయిన్ పాయింట్. ఈ పాయింట్ కూడా చెప్పారు కానీ మెయిన్ పాయింట్ ఇదే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ ఈజ్ లైఫ్ ఆఫ్ ఏ మ్యూట్ క్రీచర్. హౌ ఈజ్ లైఫ్, లైఫ్ ఎలా ఉంటుంది మ్యూట్ క్రీచర్కి. మ్యూట్ అంటే మూగ జీవులకి ఎలా ఉంటుంది. మనకి ఇది ప్యాసేజ్లో ఎక్కడ మ్యూట్ క్రీచర్ అనేది మన ట్రిగ్గర్ వర్డ్. మనకి ప్యాసేజ్లో ఎక్కడుంది మ్యూట్ క్రీచర్, ఇక్కడ ఉంది. లైఫ్ ఈజ్ యాజ్ డియర్ మ్యూట్ క్రియేచర్ యాజ్ ఇట్ ఈస్ టు ఏ మ్యాన్. దీన్ని బట్టి మనం ఆన్సర్ రాయాలి. మనం పాయింట్ మొత్తం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. సో దీన్ని బట్టి ఇట్ ఈస్ అన్ ఇగ్నోరెంట్, ఇట్ ఈస్ యాజ్ డియర్ యాజ్ మ్యాన్ ఇట్ సెల్ఫ్. ఇది మనకి ఇట్ ఈస్ యాజ్ డియర్ యాజ్ మ్యాన్ ఇట్ సెల్ఫ్. మ్యాన్కి ఎంత ప్రియమైనదో మ్యూట్ క్రియేచర్స్ కూడా లైఫ్ అంతే ప్రియమైనది అని చెప్తున్నాడు. థర్డ్ వన్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ద హయ్యర్ గ్రూప్స్ ఆర్ మెన్షన్డ్ యాజ్. హయ్యర్ గ్రూప్స్ అని ఇచ్చాడు. ఇది మన ట్రిగ్గర్ వర్డ్. హయ్యర్ గ్రూప్స్ ఎక్కడుంది ప్యాసేజ్లో, ఇక్కడ ఉంది హయ్యర్ గ్రూప్స్. అండ్ నో మ్యాటర్ వెదర్ దే బిలాంగ్స్ టు ద హయ్యర్ గ్రూప్స్ సచ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ హయ్యర్ గ్రూప్స్ ఎవరు అంటున్నారు, హ్యూమన్ బీయింగ్స్. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ప్యాసేజ్లో ఆల్ ద యానిమల్స్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్, అండర్ థ్రెటెన్, మ్యూట్ లైక్ ఇన్సెక్ట్స్. ఇక్కడ మన ఆన్సర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద లోలియెస్ట్ ఇన్సెక్ట్ స్ట్రైఫర్. ఇది మన వర్డ్ ట్రిగ్గర్ వర్డ్. లోలియెస్ట్ ఇన్సెక్ట్ స్ట్రైవ్. ఇది ప్యాసేజ్లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ద లోలియెస్ట్ ఇన్సెక్ట్ స్ట్రైవ్ ఫర్ ప్రొటెక్షన్. డైరెక్ట్ బిట్. సో మనకి ఇక్కడ ఫుడ్ ఎగ్జిస్టెన్సా, పీసా, ప్రొటెక్షనా. సో ప్రొటెక్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్, డి. నెక్స్ట్, ఇవన్నీ డైరెక్ట్ ఇస్తే ఇదొకటి మనకి ఓన్గా రాయాల్సింది ఇస్తాడు. థ్రెటన్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్. థ్రెటన్ అంటే ఏంటి, వర్డ్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ చూడండి, థ్రెటన్ అని ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు. ఈవెన్ ద లోలియెస్ట్ యానిమల్స్ స్ట్రైవ్ ఫర్ ప్రొటెక్షన్ అగైన్స్ డేంజర్స్ దట్ థ్రెటన్ ఇట్స్ లైఫ్. థ్రెటన్ అంటే భయపెట్టడం. దీనికి ఆపోజిట్ అడుగుతున్నాడు కాబట్టి కాపాడడం. ఫాండ్ ఆఫ్, ప్రొటెక్ట్, అన్కవర్డ్, డేంజర్. సో థ్రెటన్ కి ఆపోజిట్ ఈస్ ప్రొటెక్ట్. థ్రెటన్ అంటే భయపెట్టడం, ప్రొటెక్ట్ అంటే కాపాడడం. థ్యాంక్ యూ.